భువన చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, స్నాన విధులు అనేక రకాలుగా ఉంటాయంటారు కదా, వీటిలో పంచగంగా స్నానం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? పంచతీర్థాం నరస్నాత్వా నదేహం పాంచభౌతికం గృహ్ణాతి జాతుచిత్ కాశ్యాం పంచాస్యోవాధజాయతే అంటుంది కాశీఖండం. అంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు 5 తీర్థాలలో తప్పనిసరిగా స్నానం చేస్తే ఈ దేహం పాంచభౌతికం కాకుండా పరమాత్మకు ప్రీతి అయి సాయుధ్యం లభిస్తుంది అని అర్థం. ఏమిటి ఆ 5 అంటే, కాశీలో మణికర్ణికా ఘాట్ మధ్యాహ్న సమయంలో దేవతామూర్తులంతా అక్కడ స్నానం చేసి విశ్వేశ్వరుణ్ణి అర్చిస్తారని పురాణ వచనం. తరువాత పాదోదక తీర్థము అని కేశవాదిత్యుడు ఆదికేశవుడు కొలువైన ప్రాంతం. అంటే శివుడి యొక్క ఆనతి మేరకు శ్రీ మహావిష్ణువు దివోదాసును ధర్మభ్రష్టుణ్ణి చేయటం కోసం కాశీలో ప్రవేశించినప్పుడు మొట్టమొదట కాలు పెట్టిన స్థానమే పాదోదక తీర్థంగా చెప్పబడుతుంది. ఆ పాదోదక తీర్థంలో స్నానం చేయాలి, విష్ణుమూర్తిని అర్చించాలి. అనంతరము పంచనద స్నానం. పంచనదము అంటే కిరణా ధూతపాపాచ పుణ్యతోయా సరస్వతి గంగాచ యమునా చైవ పుణ్యనద్ద పునీతిమాం అని కిరణ, ధూతపాప, గంగా, యమున, సరస్వతి ఈ 5 నదులు ధర్మరథంతో కలిసి ప్రవహించేటువంటి ప్రాంతం. ఇది అద్భుతమైనటువంటి తీర్థంగా చెప్పబడుతుంది. అలానే అసి సంగమ ప్రాంతం. ఎక్కడైతే అసి సంగమిస్తుందో, వరణ అసి ఈ 2 నదుల మధ్య ప్రాంతమే, ఈ 2 కలిసిన ప్రాంతమే వారణాసిగా చెప్పబడుతుంది. ఇలా అసీ సంగమము, మణికర్ణికా ఘాటు, పంచనదము, దశాశ్వమేధ ఘాట్. బ్రహ్మదేవుడు కాశీకి వచ్చి 10 అశ్వమేధ యాగములు చేసినటువంటి ప్రాంతంలో ఏర్పడినటువంటి తీర్థమే దశాశ్వమేధ ఘాటుగా చెప్పబడుతుంది. ఈ 5 తీర్థాలలో స్నానం చేస్తే దాన్ని పంచగంగా స్నానము అని పేర్కొన్నారు. ఎవరైతే ఈ 5 తీర్థాలలో స్నానం చేస్తారో నదేహం పాంచభౌతికం, వారి దేహము ఈ పంచభూతములతో ఏర్పడినటువంటి పదార్థంగా కాకుండా పరమేశ్వరుడికి ప్రీతిగా సకల పాపాలను పోగొట్టుకున్న స్థానానికి చేరుతుంది అని చెప్పి పంచగంగా స్నానాన్ని ప్రసిద్ధంగా తెలియజేస్తుంది కాశీఖండం. గురుగారు, మరో సందేహం. కేదార్నాథ్ పరమ పుణ్యక్షేత్రం అది. అయితే ఇక్కడ కేదారేశ్వర స్వామిని ఏదైనా వలయాకార వస్తువు నుంచి దర్శించాలి అని చెప్తారు, ఎందుకని? పురాణంలో ఏ నియమాన్ని చెప్పినా దాని వెనకాల ఒక అద్భుతమైన అంతరార్థం ఉంటుంది. మహాద్వి పార్శ్వే చ రమే తటంతం సంపూజ్యమానం సతతం మునీంద్యైః సువర్ణ యక్షోరగ రాక్షసైః కేదారనాథం ప్రణమామి నిత్యం అంటూ కేదారనాథుడిని మనం పూజిస్తాం. ఆ స్వామి అక్కడ ఆవిర్భవించటం వెనకాల ఉన్నటువంటి పురాణ గాథను మనం పరిశీలిస్తే అద్భుతమైన సత్యం మనకు గోచరమవుతుంది. నరనారాయణులు ఆ శివుడి కోసం కఠోరమైన తపస్సు చేస్తే వారికి దర్శనం ఇచ్చాడు. అనంతరం కొన్ని యుగాలు గడిచిన తరువాత అక్కడ కొలువై ఉన్నటువంటి స్వామిని దర్శనం చేద్దామని పాండవులు అక్కడికి వెళ్తారు. పాండవుల యొక్క శివభక్తిని పరీక్షించాలని కేదారనాథుడు మహిషం ఆకారంలో పరిగెత్తటం ప్రారంభిస్తాడు. అది గమనించినటువంటి పాండవులు ప్రకృతి అంతా శివమయంగా తోస్తున్న నేపథ్యంలో వెళుతున్న మహిషము శివుడే అన్న సత్యాన్ని గుర్తించి ఎలా అయినా ఆ శివుణ్ణి సొంతం చేసుకోవాలన్న ఆతృతతో పాదాలు పట్టుకోవాలని కాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేస్తారు.
అప్పుడు ఆ మహిషము యొక్క పృచ్ఛం అంటే తోక చిక్కుతుంది. ఆ పృచ్ఛమే అక్కడ కేదారనాథుడిగా వెలిసింది అని కేదారనాథుడి కథను తెలియజేస్తారు. వలయాకారం నుంచి పరమేశ్వరుణ్ణి చూడటానికి ఈ గాథకు ఏమిటి సంబంధం అన్న సందేహం మనకు కలుగుతుంది. మనకు అంతా పరబ్రహ్మమే గోచరిస్తున్న నేపథ్యంలో ఆ భావన దృఢంగా నీకు ఉంటే జగత్తంతా మిథ్యగా తోస్తుంది. వేదాంతం అంతా మూడిటి గురించే చెబుతుంది: జీవుడు, జగత్తు, పరమాత్మ. నీవు ఆ పరమాత్మ అంశవే, కానీ నీ ప్రారబ్ధం కారణంగా మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానేంద్రియాన్ని ప్రకృతిస్థాని కర్షతే. నీవు ఆ పరమాత్మ స్వరూపానివే అయినా నీ ప్రారబ్ధవశాన కర్మల ఫలితంగా జీవుడిగా ఈ దేహంలో ప్రవేశించావు. కనపడుతున్న ఈ జగత్తునంతా చూసి ఇదే నిజమని భ్రమసి దానిలో చిక్కుకుపోతూ ఉన్నావు. ఇదంతా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, ఇలా ఒక చక్రంలాగా సాగుతున్నటువంటి కాల ప్రవాహం. దీనిలో కొట్టుకుపోకుండా ఉండాలి అంటే కేదారనాథుణ్ణి వలయాకార వస్తువులో నుంచి చూస్తూ, స్వామి ఈ జగత్తంతా మిథ్య అన్న సత్యాన్ని నేను గ్రహించాను, నీ దగ్గరికి చేరుకోవడానికే ఇంత దూరం ప్రయాణం చేసి నీ దగ్గరికి వచ్చాను అని ఆ వలయాకారంలో నుంచి చూస్తూ, ఈ వలయమంతా మిథ్యయే, సత్యము నీవే, అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. పడిపోయేది ఈ శరీరం, ఎప్పుడూ ఉండేది ఆత్మ చైతన్యం, అది నీవే అన్న సత్యాన్ని నేను గ్రహిస్తున్నాను అని ఆ వలయాకారాన్ని అక్కడే వదిలేసి రావాలి. అందుకే ఏ బంగారు గాజులో నుంచో కాకుండా మట్టి గాజులో నుంచి చూసి ఆ మట్టి గాజును అక్కడ వదిలేయాలి. చాలామంది ఏమండి మేము అలా చూడలేదు, వెళ్ళిన బంగారు గాజులో నుంచి చూసాం, ఆ గాజును తెచ్చేసుకున్నాం, ఇప్పుడు ఏమిటి దోషము అంటారు. మీరు గాజులో నుంచి చూసినా చూడకపోయినా ఈ జగంతంతా మిథ్య అన్న భావన మీలో ఉంటే మీరు అసలు వలయంలోంచి చూడాల్సిన అవసరమే కాదు, లేదు, నేరుగా చూడవచ్చు. అది ఒక ప్రతీకాత్మకంగా అలా చూస్తూ జగత్తు మిథ్య అని నేను తెలుసుకున్నాను అని చెప్పటమే. ఇప్పుడు ఇంకొక సందేహం వస్తుంది, ఎక్కడైనా భగవంతుడు భగవంతుడే కదా, కేదారనాథుడినే ఎందుకు అలా చూడాలి? వేరే దగ్గరైనా అదే భావనతో చూడాలి కదా. అంటే నువ్వు అతి కష్టం మీద అంత దూరం వెళ్ళావు, శివుడికి చాలా దగ్గరగా వెళ్ళావు, అక్కడే నివసిస్తాడు ఆ సదాశివుడు. ఇంత దూరం వచ్చానయా, ఇంత దూరం వచ్చిందే ఈ జగత్తంతా మిథ్య అని తెలుసుకోవడానికి, ఇంత ప్రయాసపడి శ్రమకు ఓర్చి వ్యయం చేసి నీ దగ్గరకు వచ్చింది ఈ జగత్తంతా మిథ్య అని తెలుసుకోవడం కోసమే అన్న భావన పరిపుష్టం చేసుకోవడం కోసం అక్కడ చూస్తాం. నిజానికి ఎక్కడైనా సరే అదే భావనతో చూడాలి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుధ్యం దేహిమే పార్వతీ ప్రభో అని ఆయనను వేడుకోవాలి. నాకు ఈ దేహాన్ని వదిలేసేటప్పుడు దోస పాదు నుంచి దోస పండు విడిపోయినంత ఆనందంగా దేహాన్ని వదిలేయాలి. బతికినంత కాలం నీ నామస్మరణతో అనునిత్యము నిన్నే ధ్యానిస్తూ జీవితం గడపాలి. దేహాన్ని వదిలిన తర్వాత మళ్ళీ ఇంకొక దేహంలోకి ప్రవేశించేటువంటి అగత్యం లేకుండా నీ సన్నిధికి నేను చేరాలి అని ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడికి నమస్కారం చేస్తూ ఈ 3 కోరికలు కోరుకోమని చెబుతుంది పురాణం. కనుక వలయంలో నుంచి చూడటము అంటే ఈ జగత్తంతా నడుస్తున్న చక్రమే. ఏవం ప్రవర్తతం చక్రం నానువర్తయతి అంటాడు భగవద్గీతలో. ఇలా నడుస్తున్న ఈ చక్రంలో కొట్టుకుపోకుండా నిన్ను గుర్తించే ప్రయత్నం చేయటం కోసమే వ్యయ ప్రయాసలు కోర్చి ఇంత దూరం వచ్చానన్న భావన నీలో పరిపుష్టంగా ఉన్ననాడు వలయము అక్కరలేదు, ఇంకే వస్తువు అక్కరలేదు, శాశ్వతము అయినది ఆ పరబ్రహ్మం ఒక్కటే అన్న భావన నీలో దృఢంగా ఉంటే చాలు. అదే వలయాకారం నుంచి కేదారనాథుణ్ణి చూడటంలోని ఆంతర్యం. గురువుగారు, దుర్వాసన ప్రతీకార దశకం అంటే ఏమిటి? దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? దుర్వాసన ప్రతీకార దశకం అనేది విద్యారణ్యుల వారు ప్రపంచానికి అందించిన ఒక అద్భుతమైన స్తోత్రం. శంకరులు ఏ విధంగానైతే సాధన పంచకాన్ని అందించే 5 శ్లోకాలలో సాధన క్రమాన్ని వివరించారో అలానే విద్యారణ్యుల వారు జీవుని యొక్క యాతనలకు, జీవుడి యొక్క అన్ని కష్టములకు కారణము ఆ జీవుడి వాసనలే. దుర్వాసన
సద్వాసన. ఏ వాసన అయినా నీ కార్యక్రమానికి మొదలుగా శ్రీకారంగా ప్రారంభమవుతుంది. కనుక నీలో ఉన్నటువంటి ఆ వాసనలను నువ్వు నియంత్రించగలిగినప్పుడు, నిరంతరము పరమాత్మ చింతనలో నువ్వు కాలం గడపగలిగినప్పుడు నీ జీవితం ధన్యమవుతుందని తెలియజేయటం కోసమే విద్యారణ్యుల వారు దుర్వాసన ప్రతీకార దశకం. ఈ దుర్వాసనలకు ప్రతీకారం ఏ విధంగా చెయ్యాలి, ఏ విధంగా జీవితాన్ని ఆనంద పథంలో నడిపించుకోవాలి, ఆనందం కోసంలో కాకుండా ఆనందంగా జీవితం గడపటం ఎలా అన్న సత్యాన్ని అద్భుతంగా 10 శ్లోకాలలో మనకు తెలియజేశారు. ప్రాతర్వైదిక కర్మత తదను సద్వేదాంత సంచింతయా పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్ వాసిష్ఠ రామాయణాత్ సాయం భాగవతార్థ దివ్య కథయా రాత్రౌ నితిధ్యాసనాత్ కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం అన్న శ్లోకంతో ప్రారంభమవుతుంది దుర్వాసన ప్రతీకార దశకం. అర్థం ఏమిటి అంటే, నాయన రోజు నువ్వు నీ దినచర్యను ఏ విధంగా గడుపుతూ ఉన్నావు ఒక్కసారి పరిశీలించు. సూర్యోదయం అయిన తరువాత నిద్రలేస్తున్నావా, లేక సూర్యోదయానికి ముందరే నిద్రలేచి వైదిక కర్మత అంటే నీ నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి నువ్వు సంసిద్ధుడవుతూ ఉన్నావా? ఎప్పుడైతే నీ నిత్యకర్మను నువ్వు ఆచరిస్తూ ఉన్నావో అది నిన్ను దుర్వాసన నుంచి దూరంగా తీసుకువెళ్తుంది. నీలో వచ్చేటువంటి ఆసురి ఆలోచనలను అది నియంత్రించగలుగుతుంది. తరువాత తదను సద్వేదాంత సంచింతయ, నిత్యకర్మ అనుష్ఠానం చేసిన తరువాత నీ భావన అంతా తత్సంబంధమైన వేదాంతాన్ని గురించి ఆలోచించాలన్నటువంటి ఆలోచనతో గడుస్తుంది. తరువాత పశ్చాత్ భారత మోక్ష ధర్మ మననాత్, భారతంలో చెప్పిన ధర్మాలు, ఎందుకంటే భారతం నిత్య జీవితానికి నిదర్శనం. ఏ విధంగానైతే అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవలు పడుతూ ఉన్నారో, అలానే నీలో ఉన్నటువంటి ఆసురీ లక్షణాలు, దైవీ లక్షణాలు నిరంతరము ఘర్షణ సాగిస్తూ నీ జీవితాన్ని దుర్భరంగా మార్చాలా, సచ్చింతనతో ముందుకు తీసుకువెళ్ళాలా అన్న భారత యుద్ధానికి నాంది ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. కనుక భారత కథను వినటంతో నీ జీవితాన్ని ప్రారంభించవచ్చు. తరువాత వాసిష్ఠ రామాయణాత్, వాల్మీకి రామాయణం అనలేదు, వాసిష్ఠ రామాయణాత్ అన్నాడు. వశిష్ఠ గీత 32,000 శ్లోకాలతో వైరాగ్యం కలిగినటువంటి రామచంద్రమూర్తికి జ్ఞానాన్ని ప్రబోధించాడు వశిష్ఠుడు యోగ వాసిష్ఠంలో. అలా నీవు ఇవి అన్నీ విన్న తరువాత నీ కర్తవ్యాన్ని గుర్తించి ఏ విధంగా ఆచరించాలో తెలుసుకోవటం కోసం రామాయణాన్ని వినమన్నారు. సాయం భాగవతార్థ దివ్య కథయా, రాత్రిపూట దివ్యమైనటువంటి జీవనం కోసము భాగవతాన్ని వినమన్నారు. రాత్రౌ నితిధ్యాసనాత్, మరి రాత్రి ఏం చేయాలి అంటే విన్న ఈ కథలనన్నీ మననం చేసుకోవాలి. చేసుకుంటే ఏమవుతుంది అంటే కాలో గచ్చతి న శరీర భరణం ప్రారబ్ధ కంఠార్పితం, ఏ ప్రారబ్ధం వల్ల ఈ శరీరం అనే ఆభరణం నీకు దొరికిందో దాన్ని నువ్వు పోగొట్టుకొని ఆ పరమాత్మ చెంతకు చేరగలుగుతావు. అద్భుతమైన ఈ సత్యాన్ని చెబుతూ మనవాళ్ళు కూడా ఒక శ్లోకం ప్రాచుర్యంలో ఉంది. ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్న స్త్రీ ప్రశంసయా సాయం చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం అని. అంటే పొద్దున ద్యూతం గురించి ఆలోచించు, మధ్యాహ్నం స్త్రీని ప్రశంసించు, సాయంత్రం ఏ విధంగా దొంగతనాలు చేశారో తెలుసుకో. అంటే అర్థం ఏమిటి? ద్యూతం ఆడినవాడు ధర్మరాజు, తత్కారణంగా భారత యుద్ధం జరిగింది. కాబట్టి పొద్దున్నే భారతం విను. మధ్యాహ్నం స్త్రీ ప్రశంసయ, సీతమ్మ వారిని ఎత్తుకు వెళ్ళిన రావణాసురుణ్ణి అంతం చేసి ధర్మాన్ని ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తి గాథను మధ్యాహ్నం విను. రాత్రి చోర ప్రసంగేన, అనేక ఇళ్లల్లో దొంగతనాలు చేసి దాచుకుంటే నేను దోచుకుంటాను అన్న సత్యాన్ని తెలియజేసిన కృష్ణుని కథను సాయంత్రం వింటే కాలో గచ్చతి ధీమతాం, బుద్ధిమంతుల యొక్క జీవితం అంతా అలా గడుస్తుంది అని తెలియజేశారు. అలా భారతము, రామాయణము, భాగవతము ఈ కథలలోని ఆంతర్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ దుర్వాసనలన్నీ అంతరించి నీ జీవితం అద్భుతమైనటువంటి
శ్రేయోపథంలో ముందుకు సాగుతుందని తెలియజేయడం కోసమే 10 శ్లోకాలతో అద్భుతమైన దుర్వాసన ప్రతీకార దశకాన్ని రచించి మనను చుట్టుముడుతున్నటువంటి ఈ వాసనల యొక్క సాంగత్యాన్ని వదిలించుకునే ప్రక్రియ ఏ విధంగా మనం ప్రారంభించాలో విద్యారణ్యుల వారు మనకు తెలియజేశారు. అలాంటి వాంగ్మయాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. జీవితాన్ని అభ్యుదయ పథంలో నడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, మంత్ర సమాహారంలో మార్జన మంత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? దీనిని ఎలా విశ్లేషించుకోవాలి? ప్రతినిత్యము మనం మార్జన మంత్రాన్ని పఠించి పవిత్రం కావాలి అన్న సంకల్పంతో మన నిత్య కర్మను ఆచరిస్తూ ఉంటాం. ఆపో ఇష్టామయో భువః తానవూర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవ శివ తమోరసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవః యస్య క్షయాయ జిన్వథ ఆపోజన యథాచన. ఇలా ఆ మంత్రాన్ని పఠిస్తూ ఉంటాం. ఎందుకని ఈ మంత్రాన్ని పఠించాలి అంటే, మార్జనము అంటే తడపటం, స్నానం చేయటం. మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పుణ్య నదులలో స్నానం చేయాలి. కానీ ఆ స్నానం చేసే వీలు ఉండనప్పుడు ఏం చేయాలి అంటే, ఈ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిని నెత్తి మీద చల్లుకుంటే స్నానం చేసిన ఫలితం దక్కుతుంది అని చెబుతుంది పురాణం. ఏముంది ఈ మంత్రంలో అంటే, మనం పుణ్యతీర్థ జలాలలో జలాధిష్టాన దేవతలు ఉంటారు. వారిని ప్రార్థిస్తున్నాం. ఆపహ అంటే నీరు, ఆపో ఇష్టామయో భువః. ఇష్టములు అంటే నీకు కావలసిన కోరికలు, పూర్తములు అంటే నీ వారికి నువ్వు కోరుకుంటున్నటువంటి కోరికలు. ఈ ఇష్టములనన్నింటినీ ఇవ్వగలిగిన శక్తి ఆ జలాధిష్టాన దేవతలకు ఉంటుంది. అందుకే వారిని అభ్యర్థిస్తున్నాం. ఆపో ఇష్టామయో భువః. మయో అంటే నా యొక్క, భువః అంటే ఈ భూమి మీద. ఆపో ఇష్టామయో భువః తాన ఊర్జే దధాతన. ఊర్జము అంటే శక్తి. ఈ కోరికలనన్నింటినీ తీర్చుకోగలిగిన శక్తిని మహేరణాయ చక్షసే. మహేరణ దేహమంతా, చక్షసే అంటే కన్నులు. అంటే మన దేహం ఉన్నదంతా నీరే. ఈ నీటితో నిండిపోయిన ఈ దేహాన్ని శక్తివంతంగా మార్చగలిగిన బాధ్యత మీదే. మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకు అంటే, నాకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాను కనుక అలా కోరేటువంటి అర్హత ఉన్నది అని అడుగుతూ ఉషతీరివ మాతరః. పొత్తిళ్లలో ఉన్న బిడ్డను తల్లి ఎలా కాపాడుతుందో అలా కాపాడమంటూ, నా కోరికలు తీర్చమంటూ, తీర్చుకునే శక్తిని నాకు ప్రసాదించమంటూ జలాధిష్టాన దేవతలనందరినీ ప్రార్థించే మంత్రమే ఈ మార్జన మంత్రం. అందుకే ప్రతినిత్యము మనము సంకల్పంలో మార్జనము, పునర్మార్జనము ఈ రెండింటిని కూడా చేస్తాం నిత్యకర్మను ఆచరించేటప్పుడు. ఇలా నీ దేహమే నీకు ఆయుధమై నీ జీవన సాధనకు ఉపయోగపడాలన్నటువంటి ఆలోచనతో మార్జన మంత్రాన్ని పఠిస్తూ మనం మన నిత్యకర్మను ఆచరిస్తూ శక్తివంతమైన దేహంతో, పరిపుష్టమైన ఆలోచనతో మన జీవితాన్ని గడపటం కోసం సోపానాలు నిర్మించుకునే ప్రయత్నమే మార్జన మంత్రాన్ని ఉచ్చరించటంలోని ఆంతర్యం. ఇది కాకుండా పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసి సంకల్పం చెప్పుకొని కోరిన కోరికలను నెరవేర్చుకునే పద్ధతి ఒకటైతే, ఆ వీలు లేనప్పుడు ఈ నీటిని మన నెత్తి మీద ప్రోక్షణ చేర్చుకుంటూ ఈ మార్జన మంత్రాన్ని చెప్పగలిగితే ఆ పుణ్య నదులలో స్నానం చేసిన ఫలితం నీకు దక్కుతుంది అని పురాణం చెబుతుంది. కాబట్టి మార్జన మంత్రం యొక్క విశిష్టతను మనకు విశేషంగా వివరించింది పురాణం. గురువుగారు, తీర్థాన్ని దైవ పాదోదకంగా మనం భావిస్తాం కదా, తీర్థం యొక్క ప్రత్యేకత ఏమిటి? తీర్థం తీసుకునేటప్పుడు ఎటువంటి నియమాల్ని పాటించాలి? ఏ దేవాలయానికి వెళ్ళినా భగవంతుడికి నమస్కరించిన తరువాత ఆ దేవతా ప్రసాదంగా తీర్థాన్ని ఇస్తారు. అసలు తీర్థం అంటే ఏమిటి? ఉదకం చందనం చక్రం, శంఖంచ తులసీదళం, ఘంటాం పురుష సూక్తంచ, తామ్రపాత్రం తథ అష్టమం, సాలగ్రామ శిలా చైవ నవభిత్ తీర్థముచ్యతే అని చెబుతుంది శాస్త్రం. అంటే నీరు, చందనము, చక్రము, శంఖము, తులసీదళము, ఘంట, పురుష సూక్తము,
తామ్రపాత్ర, సాలగ్రామం, ఈ 9 కలిసిన పదార్థమే దైవ నివేదితమై తీర్థంగా మనకు ఇవ్వబడుతుంది. అందుకే భగవత్ పాదోదకం యః నరేత్ పిబేత్ నిత్యం సర్వ రోగ శమనం సర్వ దుఃఖహరం భవేత్ అని చెప్తుంది. ఎవరైతే ఇలాంటి తీర్థాన్ని స్వీకరిస్తారో వారి అన్ని రోగాలు పోయి వారికి అన్ని పాపాలు హరింపబడతాయి. ఎలా సంభవం అవుతుంది అంటే, భగవంతుడి సమక్షంలో నువ్వు ఉంచిన పదార్థము వీటితో సమ్మిళితమైనప్పుడు నీరు చందనంతో కలిసి తులసీ దళంతో మిళితమయ్యి పురుష సూక్తాన్ని పఠిస్తూ సాలగ్రామం ద్వారా పరిపుష్టమై తామ్రపాత్రలో చేరి అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాప క్షయకరం, శ్రీ జగదంబా పాదోదకం పావనం శుభం అన్న మంత్రోచ్చరణ ద్వారా నువ్వు స్వీకరించినప్పుడు అది అద్భుతమైన దైవ నివేదితమైన ప్రసాదంగా నీ దేహంలోకి వెళ్ళి నీ దేహంలో ఉన్న కల్మషాన్నంతా కడిగి వేస్తుంది. అందుకే పరమాణు సమం తీర్థము అంటారు. అంటే తీర్థం అనేది ఏ విధంగానైతే పరమాణువు అంతా వ్యాపించి అద్భుతమైన శక్తిని అందజేస్తుందో అలాంటి శక్తిని మనకు అందిస్తుంది. అందుకే తీర్థాన్ని తీసుకునేటప్పుడు మన వస్త్రాన్ని మడిచి ఎడమ చేతి కింద పెట్టి ఎడమ చేతి మీద కుడి చేతి పెట్టి ఆ కుడి చేతిని శంఖు ఆకారంలో ఉంచి ఇచ్చే తీర్థాన్ని స్వీకరించాలి. తీర్థము కింద పడకూడదు. కింద పడితే 8 రకాలైన పాపాలు నీకు అంటుకుంటాయి అని పురాణ వచనం కనుక దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా తీర్థాన్ని తీసుకుంటూ దేహంలో ఉన్నటువంటి కల్మషాన్ని కడిగి వేసుకుంటూ బుద్ధిని పరిపుష్టం చేసుకుంటూ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.